ఈ రోజు వచ్చేసి మా పాప బర్త్డే, స్కూల్లో ఇవ్వడానికి చాక్లెట్స్ అయితే తీసుకొని వెళ్ళింది. ఈ గ్రీటింగ్ కార్డ్ వచ్చేసి తన బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇచ్చింది అనమాట. సో ఫ్రెండ్ నేమ్ వచ్చేసి ప్రాచి. సో చాలా మంచి ఫ్రెండ్ అనమాట ఈమె. ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మంచి మంచి మెసేజ్ కూడా రాసింది. ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఆర్యద. సో తనైతే ఇది ఇచ్చింది, 29 జూలై హ్యాపీ బర్త్డే అని రాసింది అనమాట. సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఇంత మంచి ఫ్రెండ్స్ అయితే మా పాపకైతే ఈ రోజు బాబుకు నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను. అందుకే పాపకైతే మా అమ్మ అయితే పికప్ చేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే కలర్స్ అయితే ఇప్పించింది. ఏదైనా కావాలంటే తీసుకో అని చెప్పింది గిఫ్ట్ పరంగా. బట్ ఆమె అయితే కలర్స్ చాయిస్ చేసింది. ఆమె కలర్స్ అంటే చాలా ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకో అని చెప్తే వదిలేవా ఇదే చాలా నాకు అని తీసుకొని వచ్చింది. చాలా మంచిగా ఆలోచన అయితే ఉంది మా పాపది. ఎక్కువ కాస్ట్లీ ఎందుకు తీసుకోవాలి అని 200 పెట్టి తీసుకున్నాను అనమాట. ఇంటికి వచ్చినాక చెప్పింది, మమ్మీ నాకు 350 రూపీస్ కలర్స్ అయితే చాలా నచ్చాయి అనమాట. బట్ అవ్వ దగ్గర అంత కాస్ట్లీ ఎందుకు తీసుకోవాలి, అందుకే తీసుకోలేదు. సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేశాము. రైనీ సీజన్లో సిచ్యువేషన్స్ అయితే ఏం బాగుండదు ఇంట్లో, అందుకే డ్రెస్ కూడా ఏం శ్రీనికి అయితే చాలా ఆలోచిస్తుంది అనమాట. కేక్ కూడా వద్దని చెప్పింది, కానీ కేక్ కట్ చేయకుంటే ఎలా బర్త్డే రోజు అని నార్మల్గా కేక్ అయితే తెచ్చి సెలబ్రేట్ అయితే చేశాం అనమాట.